హాయ్ ఫ్రెండ్స్ మండే మినీ బ్లాగ్ ఇక మండే అంటే పొద్దున్న లేచుడుతోనే పని అయితే ఎక్కువ ఉంటుంది కదా అంటే వారం రోజుల పని అంతా కూడా సోమవారం రోజు శనివారం రోజే ఉంటుంది మళ్ళీ అంతేకాకుండా ఆదివారం రోజు ఉంటుంది ఇక మొదట అయితే ఫస్ట్ సోమవారం రోజు అయితే మస్తు పని ఉంటుంది అయితే పొద్దున్న లేచుడుతోనే పిల్లలకైతే ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళ కోసం అయితే నేను 5 గంటలకు లేచేసిన వాళ్ళను 5:30కు లేపితే మా పెద్దోడు 6 గంటలు లేచిండు ఇక వాళ్ళ కోసం అయితే టమాటా పప్పు అయితే చేసిన అంతేకాకుండా ఇక్కడ నేను కేక్ కూడా చేసిన అంతేకాకుండా సగ్గు బియ్యంతో పొంగనాలు చేసిన దాంతోపాటు సగ్గు బియ్యంతో వడలు కూడా చేసిన ఇక పిల్లలే తినేసి స్కూల్‌కైతే ఎళ్ళిపోయారు. ఇక మధ్యాహ్నం ఇంట్లో కొద్దిసేపు రెస్ట్ అయితే తీసుకున్నా. ఆ తర్వాత 5 అయింది. పిల్లలైతే స్కూల్ నుంచి తీసుకొచ్చిన. వాళ్ళకైతే సగ్గుబియ్యంతోని కొద్ది వడలైతే చేసిన. కచప్‌తో పాటు ఇచ్చేసిన. రైస్ అయితే ఎక్కించిన. ఇక్కడైతే నేను పన్నీర్‌తోని పరాటా అయితే చేత్తాన. మా ఆయనైతే వచ్చే ముందు కొన్ని తీసుకొని వత్తానులే నువ్వైతే పరాటా చెయ్యి. కర్రీ అయితే చేయకని చెప్పిండు. సరే అని చెప్పి నేను పన్నీర్ పరాటా అయితే చేసేసిన. అంటే మొన్న చేసిన పరాటా మొన్న నేను క్యాలీఫ్లవర్‌తోని పరాటా చేసిన. మా ఆయనైతే తినలేదు. మా పిల్లలే కతం చేసిర్రు. అందుకని చెప్పి ఈరోజు ఇంకొక పరాటా చేయమంటే నేనైతే పన్నీర్‌తోని పరాటా అయితే చేసిన. ఇక మా ఆయనైతే వచ్చేటప్పుడు ఏమో బ్యాగ్‌లో బానే తీసుకొనొచ్చిండు. ఏం తీసుకొచ్చిండబ్బా అని మా పిల్లలు మేమందరం ఎక్సైటింగ్‌గా చూస్తే ఇక్కడైతే చెస్ అయితే తీసుకొనొచ్చిండు. మ్యాగ్నెటిక్ చెస్ అన్నట్టు. ఇక పిల్లలకు మంచిగా టైమ్ పాస్ కావాలంటే ఇలాంటి గేమ్స్ అయితే ఆడిపియాలి. చూత్తారు కదా! వచ్చేటప్పుడు చికెన్ తీసుకొనొచ్చిండు. ఇక్కడ కాల్చిన నాటుకోడి తీసుకొనొచ్చిండు. దాంతో పాటు ఆహ్ లివరు, దాంతో పాటు ఎగ్స్ అవన్నీ గూడా తీసుకొనొచ్చిండు. ఈ లివరు, ఎగ్స్ అయితే ఇప్పుడు అండుదాము. పన్నీర్ పరాటా సాత్ తినొచ్చు. తర్వాత రోజు ఇవైతే తిందామని చెప్పి మా ఆయనైతే తీసుకొనొచ్చిండు. ఒకటేసారి ఎక్కువనే తీసుకొచ్చిండు. ఇవన్నీ గూడా క్లీన్ చేసుకున్న తర్వాత నేను పన్నీర్ పరాటా సాత్ నేనైతే ఈ కర్రీ అయితే చేసి ప్రిపేర్ చేత్తా. ఇగ గిట్లయితున్నది పొద్దున్నుంచి మొదలుపెడితే సాయంత్రం వరకు ఎన్ని రకాల టిఫిన్‌లు చేసినా, ఎన్ని రకాల ఫుడ్‌లు చేసినా లాస్ట్‌కు ఇలా ఉప్పు తక్కువైందా, ఇలా ఉప్పు ఎక్కువైంది, ఇలా కారం ఎక్కువైందని అనేటోళ్ళే ఉంటారు గదా! ఇక్కడైతే నేను ఆహ్, క లివర్ కర్రీ అయితే చేసేసిన. పన్నీర్ పరాటాకి సాత్ ఇవన్నీ గూడా రెసిపీస్ అన్నీ గూడా లాంగ్ వీడియోలో పెడతాను. ఇష్టం ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.